అందరికీ నమస్తే. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ బాగా పూజ చేసుకున్నారా అండి? ఇంట్లో పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి బాబా గారిని దర్శించుకున్నారా? అందరూ కూడా బాగా దర్శనం కూడా అయినట్టుంది కదా అందరికీ. నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను. ముందుగా అయితే బాబాకి నచ్చిన నైవేద్యాలలో నాకు వచ్చినవి కొన్ని అయితే చేసి పక్కకు పెట్టేశానండి. ఇప్పుడు బాబా గారిని రెడీ చేయడానికైతే వచ్చేసాను. అదిగో చూడండి, బాబాకు ముందుగా స్నానం అయితే చేయించేస్తున్నాను, అంటే అభిషేకం అన్నమాట. ఇదిగో చూసారా, ఓ బౌల్లోకి పెట్టేసుకున్నాను బాబా గారిని. అలాగే కొద్దిగా నీళ్లు వేసి బాగా రుద్ది కడిగేసుకుంటున్నాను. ఇప్పుడు పాలతో అభిషేకం చేసుకుంటున్నానండి. నేనైతే ప్రతి గురువారం కూడా ఇలా అభిషేకం చేసుకుంటాను బాబాని. చూసారా, ఈ విధంగా ఫస్ట్ పాలతో అయితే చేసుకుంటాను. బాగా పాదాలు, చేతులు, ముఖం అంతా కూడా నీట్గా రుద్ది ఇలా, ఎలా అంటే మనం చిన్నపిల్లలకి ఎలా అయితే స్నానం చేపిస్తామో అదే విధంగా బాబా గారికి కూడా నేను ఇలా స్నానం చేపించేస్తాను. చెప్పాలంటే అభిషేకం అన్నమాట. ఇలా పాలతో చేయించాక మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకుంటానండి. ఇప్పుడైతే వీడియో తీసి మీకు వాయిస్ ఇస్తున్నాను, కానీ మామూలుగా అయితే అభిషేకం చేసేటప్పుడు బాబా గారి నామాలని జపించుకుంటూ చేసుకుంటూ ఉంటాను. పాలతో అయిపోయాక కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకుంటాను. ఇప్పుడైతే చందనం నీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నాను. చూడండి, చందనం బిళ్ళలతో కరగబెట్టేసుకొని వాటితో అభిషేకం చేస్తున్నాను. చూడండి, ఇలా నేనైతే ప్రతి వారం కూడా ఈ విధంగా చేసుకుంటాను. ఇలా చందనం నీళ్ళు కూడా వేసుకుంటూ బాబాని మొత్తం కూడా రుద్దుతానన్నమాట. ఇలా పిల్లలకి మనం సోప్ వాటర్తో ఎలా అయితే రుద్దుతామో అదే విధంగా చేస్తానన్నమాట బాబాకు కూడా. చూసారా, మీరు ఎలా చేస్తారో అభిషేకం అనేది బాబా గారికి నాకు కామెంట్ చేయండి. నేనేమన్నా తప్పుగా చేస్తున్నా కూడా నాకు కామెంట్ చేయండి, తెలుసుకుంటాను ఎలా చేయాలన్నది కూడా. ఇదిగోండి, మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి కడిగేసుకొని ఇప్పుడు పెరుగుతో చేస్తున్నాను. చూడండి, ఒక్కొక్కసారి అయితే పాలుతో మాత్రమే కూడా చేయించేస్తాను. వీలున్నప్పుడు ఇలా చందనంతో పెరుగుతో కూడా కలిపి చేస్తాను. చూసారా, బాగా పెరుగంతా వేసి బాబా విగ్రహం మొత్తాన్ని కూడా నీట్గా కడుగుతున్నాను. మీరు గమనించినట్లయితే బాబా ఫేస్లో అయితే మీకు క్లోజప్ తెలియటం లేదు, కానీ ఇక్కడ నేను ఒక్కటే వీడియో తీసుకున్నాను కదండి, కాబట్టి క్లోజప్ తెలియటం లేదు. నాకైతే ఫేస్ అంతా స్మైలీ ఫేస్లో ఉందన్నమాట, బాబా గారి ఫేస్ అంతా కూడా. చందనం నీళ్ళు పోసేటప్పుడు అయితే నవ్వుతూ ఉన్నట్లే ఉందన్నమాట నాకైతే. నా జీవితంలో కూడా బాబా గారు నిజంగా కొన్నింటిని చూపించాడండి. అవి నెరవేరాయి కూడా నాకు కలలో వచ్చి. అవి చెప్పినా కొంతమంది నమ్మటం లేదు, కానీ అది జరిగిందని వల్ల ఈరోజు మేమందరం కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రాణాలతో ఉన్నాము. ఒకసారి అయితే ఇంట్లో గ్యాస్ లీక్ అయిందండి. నైట్ టైంలో అయితే నాకు కల్లో బాబా వచ్చి లేపుతున్నాడు, నిద్ర లేపుతున్నాడు, బయట వెళ్ళి చూడు అంటూ. నేను పట్టించుకోలేదు, నిద్ర వస్తుంటే. సరే అట్లాగా పడుకొని ఉంటే గట్టిగా చెయ్యి పైకి లేపాడండి కొట్టడానికి, లేమని చెప్పి. ఆ బాబా అరిచెయ్యి పైకి లేపినప్పుడు అట్లే అగ్గినిప్పు అనేది వచ్చిందండి. ఆ నిప్పుని చూసి భయపడి నిద్రలేసి కూర్చున్నా. నేను లేచి కూర్చొని భయపడ్డాను, ఏంది బాబా ఇలా లేపుతున్నాడు, కొడుతున్నాడు, చేయెత్తుతున్నాడు అని చెప్పి పక్కనే ఉన్న మా వారిని లేపాను. బాబా ఇలా కల్లో వచ్చి నన్ను కొట్టడానికి చేయెత్తుతున్నాడు, లేచి బయట వెళ్ళు అని చెప్తున్నాడు అనేసి. సరే అని ఇంకా వాష్రూమ్కి వెళ్దామని బయట వెళ్తే ఇల్లంతా హాల్లో కానీ కిచెన్లో కానీ అంతా గ్యాస్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా భయపడైతే నేనైతే రూమ్లోనే ఉండిపోయాను, కానీ మా వారు వెళ్ళి స్టవ్ కిందంతా ఆఫ్ చేసి కిటికీలన్నీ ఓపెన్ చేసాము. అప్పుడు తెలిసింది బాబా అందుకే నిద్ర లేపాడు అనేసి.
ఆ రోజు కానీ నేను లేకుంటే అలాగే పడుకొని ఉంటే ఈరోజు ఇలా మాట్లాడేదాన్ని కాదు. ఇది నిజంగా జరిగిందండి 20 years బ్యాక్. అయితే అప్పుడు నేను ప్రెగ్నెంట్. ఇప్పటికి తలుచుకున్నా కూడా నాకు ఎమోషన్ అనేది అయిపోతుంది, ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది. ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. మీకు చెప్తున్నాను. అప్పుడు చెప్తే కొంతమంది నమ్మారు కానీ కొంతమంది నమ్మటం లేదు ఇప్పటికి కూడా. నాకైతే రియల్గా ఇలా జరిగిందండి.